కోచింగ్ మీరు ఆలోచించుకోండి. మీ నెసెసిటీని బట్టి కోచింగ్ ఎంతవరకు తీసుకోవాలన్నది మీరు ఆలోచించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికొస్తే నేను కోచింగ్ తీసుకోవడం ఫస్ట్ టైమ్ ఫార్మల్ కోచింగ్ తీసుకోవడం అంటే అది నబార్డ్ ఎగ్జామ్‌కి, మెయిన్స్‌కి ఫేజ్ 2కి తీసుకున్నా. టిల్ ఫేజ్ 1 నేనేమి కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయ్యాను. నాకనిపించింది ఆ మొమెంట్ నాకనిపించిందేంటంటే, నాబార్డ్‌కి ఇట్ రిక్వైర్స్ ఎ డిఫరెంట్ వేరియేషన్ ఫ్రమ్ సివిల్ సర్వీస్. సివిల్ సర్వీస్‌కి మనకు కావాల్సిందేంటంటే, అంటే మనం ఒక ఎగ్జామ్‌ని అర్థం చేసుకొని, మీరు అడిగిన ప్రశ్నకి మనం ఏ రకంగా వీళ్ళు డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండాలంటానికి చెప్తున్నా నేను. ఓకే. ట్రై టు అండర్‌స్టాండ్ ది నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్. యూపీఎస్‌సీ లాంటి ఎగ్జామ్‌కి ఏంటంటే, వైడ్ కవరేజ్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, ఒక బ్రాడ్ వ్యూ ఉండాలి. అదే ఒక ఆర్‌బీఐ గాని, నబార్డ్ గాని, ఎనీ బ్యాంకింగ్ ఎగ్జామ్ ఫర్ దట్ మ్యాటర్ నీకు షార్ట్ కవరేజ్. ఒక 6 మంత్స్, 7 మంత్స్ కవరేజ్. ఫోకస్డ్ ఇన్ డెప్త్ కవరేజ్ కావాలి. సో, అటువంటి దానికి ఖచ్చితంగా నాకు కోచింగ్ హెల్ప్ అవసరమని నాకనిపించిందప్పుడు. సో, అందువల్ల దానికి నేను లిమిటెడ్ టైమ్ పీరియడ్‌కి ఫేజ్ 2కి కోచింగ్ తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ అలాగే నేను ఫారెస్ట్ సర్వీస్ దగ్గరికొచ్చేటప్పటికి కూడా ప్రిలిమ్స్ ఈస్ మై స్ట్రెంగ్త్. సో, నా స్ట్రెంగ్త్ అది కాబట్టి నేను ఏ కోచింగ్ లేకుండానే అది క్లియర్ చేశా. మెయిన్స్ దగ్గరికొచ్చేటప్పటికి జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఏ కోచింగ్ లేకుండానే అవి చూసుకున్నా. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు కావాల్సిందేంటంటే ఆప్షనల్స్. ఆప్షనల్స్ అన్నయి ఫారెస్ట్ సర్వీస్‌లో చాలా క్రిటికల్. ఇవేంటంటే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్. ఫారెస్ట్రీ ఒకటి, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ ఒకటి. ఫారెస్ట్రీ కూడా నేను అంతకుముందు రాసాను కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఐ డిసైడెడ్ నో, నాకు ఫారెస్ట్రీలో కోచింగ్ అవసరం లేదని నేను ఆ డెసిషన్ నేను తీసుకున్నా. బట్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అన్నది కంప్లీట్‌లీ న్యూ సబ్జెక్ట్ ఫర్ మీ. సో, అందువల్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అన్న దానికి మాత్రం కోచింగ్ తీసుకోవడం జరిగింది.